బీసీలు 29,000 దాకా ఉంది. అవును. ఖమ్మం 32,000 దాకా ఉంది. ఎక్కువ మైనారిటీ. రెడ్డి 27,000 దాకా ఉంది. మైనారిటీ ఈ నలుగురు కాంబినేషన్ కలిపేటప్పటికి ఈ మెజారిటీ వచ్చింది అనుకోవాలి. ఒకప్పుడు మైనారిటీ ఓట్ బ్యాంక్ అంటేనే బీఆర్ఎస్ లేదంటే టీఆర్ఎస్ కేసీఆర్ వైపు ఉంటది అనేది కదా, ఎందుకంటే ఓవైసీతో అక్కడ వీళ్ళు ములాఖత్తు ఉంది అనేది. ఇప్పుడు సడన్ గా ఓట్ బ్యాంక్ ఇటు ఎందుకు వచ్చేసింది? మీకు దానికి కాంగ్రెస్ పార్టీ థ్యాంక్స్ టు బీజేపీ చెప్పుకోవాలి. బీజేపీకా? ఎందుకంటే బికాస్ ఆఫ్ బీజేపీ పోలరైజేషన్ జరుగుతుంది కాంగ్రెస్ వైపుకి దేశవ్యాప్తంగా. ఇదివరకు ఏంటంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీసీ లేదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి, ముస్లింలు క్రిస్టియన్స్ సుదీర్ఘకాలం పాటు అదే నడిపించింది. అసలు నెహ్రూ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ దాకా అధికారంలోకి రావడానికి కారణం అదే అయింది. రాజీవ్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు చేతికి వెళ్ళిన సందర్భంలో బాబరీ ఇన్సిడెంట్ జరిగింది. బాబరీ ఇన్సిడెంట్ అప్పటి నుంచి ముస్లింలందరూ తిరగబడి వ్యతిరేకించి కాంగ్రెస్ని ప్రాంతీయ పార్టీలను గెలిపించడం ప్రారంభించారు. బికాస్ బీజేపీకి వ్యతిరేకంగా అప్పట్లో పికప్ అయి డెవలప్ అయినటువంటి వాళ్ళే ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, ఇట్లా వివిధ రాష్ట్రాలు అటు మమతా బెనర్జీలా ఇట్లా 1 by 1 అంటే పోలరైజేషన్ ఆఫ్ రిలీజియస్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ప్రాంతీయ పార్టీల వైపుకి వెళ్ళడమే కాంగ్రెస్ పతనానికి కారణమైంది. ఆ తర్వాత మధ్యలో కాంగ్రెస్కి కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు యాడ్ అయ్యారు బికాస్ ఆఫ్ బీజేపీ. అక్కడ కూడా ఏ గుజరాత్లో లేకపోతే